మనం ఫీడ్ వచ్చినప్పటికి ఏంటంటే 50% మనము కంపెనీ ఫీడ్ వాడతామండి. మిగతా 50% ఏంటంటే మనం కార్న్ మొక్కలు, తర్వాత సజ్జలు, సోయాబీన్ ఇవన్నీ కూడా పౌడర్ చేసి దాంట్లో కొన్ని మినరల్స్ అనేవి మిక్స్ చేసి వాటిని ఫీడ్గా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత న్యాచురల్గా వీటిని ఇమ్యూనిటీ అది బూస్ట్ చేయడానికి మనం వేపాకు, మునగాకు, కరివేపాకు, ఆ తర్వాత కొన్ని కాయగూరలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా వేయడం జరుగుతుందండి. వారంలో ఒక 3 డేస్ వచ్చి ఆకుకూరలు ఇలా వేస్తుంటాము. సో తర్వాత వెల్లుల్లి, పసుపు నీళ్ళు కూడా పెడుతుంటాం మనం వీటికి. సో చిన్న పిల్లలు ఉన్నప్పుడు వాటికి ఎలక్ట్రోలైట్ వాటర్, తర్వాత బెల్లం నీళ్ళు అనేవి మెయిన్గా ఇస్తుంటాము. సో దానివల్ల కొన్ని డిసీజెస్ రాకుండా ఆపుతుంటుంది. సో బెల్లం నీళ్ళు అనేవి చిన్నపిల్లలకు మనం ఎక్కువగా చిక్స్ ఉన్నప్పుడు బెల్లం నీళ్ళు అనేవి ఇస్తుంటాం. తర్వాత వీటికి మనం డిఫరెంట్ అంటే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్న కూరగాయలు ఏవైతే తక్కువ రేట్లో అవైలబుల్ ఉంటాయో కూరగాయలు, సో మనం ఏంటంటే వీటికి ఒక్కొక్క డే ఆల్టర్నేట్ డేస్ మనం ఆకుకూరలు అవి వేస్తుంటాము. సో లైక్ పాలకూర అవ్వచ్చు, గోంగూర, ఇలాగ లీఫీ వెజిటేబుల్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ లీఫీ వెజిటేబుల్స్, తర్వాత పిల్లి పెసర ఇవన్నీ వేస్తుంటాము. ఆ తర్వాత లూసన్, ఎజ్ లూసన్ అనే గడ్డి రకాలు కూడా వేస్తుంటాము, హై ప్రోటీన్ అవి వేస్తుంటాము. తర్వాత మనకి మార్కెట్లో తక్కువగా దొరికే కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి తెచ్చి వీటిగా ఒక ఆల్టర్నేట్ డేస్లో వేయడం అనేది జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు మనం వేపాకు, మునగాకు, తర్వాత కరివేపాకు, సో ఇవన్నీ కూడా మనం వీటికి న్యాచురల్ ఫీడ్ దీంట్లో ఇస్తుంటాము. సో ఈ న్యాచురల్ ఫీడ్ అంటే ఈ ఆకుకూరలు తర్వాత ఇవన్నీ వేయడం వల్ల ఏంటంటే వీటికి న్యాచురల్గానే ఇమ్యూనిటీ బూస్ట్ అవుతుంటుంది. తర్వాత ఇవి న్యాచురల్గా ఇవి ఐరన్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ బర్డ్స్. సో వాటి సప్లిమెంట్గా ఐరన్ అండ్ ప్రోటీన్ ఇవ్వడంతో వీటి ఆరోగ్యం ఇంకా చాలా బాగుంటుంది. అండ్ వీటిని కన్జ్యూమ్ చేసినప్పుడు మనకు కూడా ఐరన్ అది బాగా ప్రోటీన్ వాల్యూస్ కూడా మీట్లో కానీ ఎగ్లో కానీ ప్రోటీన్ వాల్యూస్ అవన్నీ న్యాచురల్గా పెరగడానికి మనం ఏంటంటే ఈ లీఫీ వెజిటేబుల్స్ కానీ, ఆ తర్వాత కూరగాయలు అండ్ కరివేపాకు, మునగాకు, ఈ వేపాకు అనేది ఇవ్వడం జరుగుతుంది.